హలో అండి. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ క్లాసెస్ అండి. వీడియో వచ్చి మూడవ వీడియో అనమాట. ఇది ఆల్రెడీ 2 వీడియోస్ చేశానండి. ఓన్లీ రైటింగ్ సమ్స్ మీద నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా స్కోర్ చేయొచ్చు అన్నది. ఇది వచ్చి 3rd వీడియో అండి. మీరు ప్రీవియస్ పేపర్లో ఏ టాపిక్ మీద ఏ బిట్ వచ్చిందో చూసుకోకుండా మీకు ఈజీగా ఉండే విధంగా నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. మీకు యూజ్ అవుతుందని టెట్ రాయబోయే వాళ్ళకి. సో ఈ వీడియోలో వచ్చి మనం చతురస్రం అంటే స్క్వేర్, అలాగే రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం యొక్క దాని మీద ఇచ్చిన కొన్ని సమ్స్ ఇచ్చాడండి. ప్రతి సెక్షన్లో ఒక సమ్ వస్తుంది టెట్లో. సో ఏం నేర్చుకున్నట్లయితే మనం టెట్లో అంటే ప్రీవియస్ పేపర్స్ బట్టి నేను చెప్తున్నానండి. వీడియోస్ అన్నీ మీకు ఈజీగా ఉండేటట్లుగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలాంటి టాపిక్స్ అలా చూసుకుంటూ వెళ్తే ఈజీగా స్కోర్ చేస్తారనమాట టెట్లో. సో ఇక మనం చూసినట్లయితే చతురస్రం, దీర్ఘ చతురస్రం అండి. సో ఇది వచ్చి మనకి దీని చుట్టుకొలత అలాగే వైశాల్యం. కానీ ఎగ్జామ్స్లో ఏం అడుగుతున్నాడో అవి మాత్రమే నేను చెప్తున్నానండి. ఓన్లీ టెట్కా అండి. డిఎస్సికి అయితే ఇంకా కొంచెం కర్ణాలు ఇంకా కొంచెం టాపిక్ పెంచుతాడనమాట. కానీ ఇప్పుడు నేను టెట్కి మాత్రం చెప్తున్నాను కాబట్టి వీడియోస్ టెట్ వరకు ఉన్న వాళ్ళు మాత్రం చూసి వెళ్ళండి, యూజ్ అవుతుంది. ఫస్ట్ చూసినట్లయితే ముందుగా దీర్ఘ చతురస్రం అండి. ఇది వచ్చి వైశాల్యం అలాగే చుట్టుకొలత. ఓన్లీ 2 తెలుసుకుంటే సరిపోతుందండి. అయితే ఓన్లీ మనకి ఎగ్జామ్స్లో వైశాల్యం మీద ఎటువంటి సమ్స్ ఇవ్వట్లేదండి. ఇప్పుడు నేను చూసిన అన్ని పేపర్స్ రిఫర్ చేయగా నాకు ఎక్కడ వైశాల్యం మీద ఒక బిట్ కూడా రాలేదండి. ఓన్లీ చుట్టుకొలత మీద ఇచ్చాడు మాత్రం. మొన్న జరిగిన టెట్ 2024లో జరిగిన టెట్ ప్రకారం అండి. సో ఆ బిట్స్ మీరు చూసినట్లయితే మీకు ఈజీగా ఉంటుందని చేస్తున్నాను అనమాట. ఏ క్వశ్చన్ వస్తుందని మనం చెప్పలేము. సో వైశాల్యాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫార్ములా కూడా చెప్తానండి. సో వైశాల్యం ఫార్ములా వచ్చేసి మనకి దీర్ఘ చతురస్రం పొడవు ఇంటూ వెడల్పు అండి. నేను చెప్పింది మాత్రం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ముందు కూడా నా వీడియోస్ 2-3 టైమ్స్ చూసినట్లయితే మీరు మ్యాథ్స్లో బిట్ పోకుండా ఉంటుందని చేస్తున్న నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం. ఇక చతురస్రం చుట్టుకొలత వచ్చేసి మనకి పొడవు ప్లస్ వెడల్పు అండి. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు వస్తుంది. సో ఇదండి. ఇంకా కర్ణము కూడా చెప్పొచ్చు అంటే పొడవు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్ అదే రూట్ వస్తుందండి. సో ఇది మనకి డిఎస్సిలో అడిగే టాపిక్ కాబట్టి దీన్ని మనం టచ్ చేయొద్దు. పొడవు అలాగే వెడల్పు మీద వైశాల్యం చుట్టుకొలత తెలుసుకుంటే సరిపోతుందండి. కానీ వైశాల్యం అనేది మీరు ఫామ్లో గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు మనం అడిగే సమ్స్ అన్నీ మన రాసిన ఎగ్జామ్ చుట్టుకొలత మీద. సో అవి మాత్రం మనం చేద్దామండి. ఇక మనకి చతురస్రం అండి. చతురస్రం వైశాల్యం వచ్చేసి మనకి భుజము స్క్వేర్ అండి. భుజము ఇంటూ భుజము స్క్వేర్ అంటే 4 భుజాలు సమానంగా ఉన్నదాన్ని మనం ఏమంటాం చతురస్రం అంటాం. 2 భుజాలు ఎదుటి భుజాలు సమానంగా ఉన్నదాన్ని ఏమంటామని దీర్ఘ చతురస్రం అంటాం అనమాట. సో ఇక్కడ చతురస్రం వైశాల్యం భుజము స్క్వేర్ అండి. ఇక మన చతురస్రం యొక్క చుట్టుకొలత అండి. ఇది వచ్చి మనకి 4 ఇంటూ భుజము పొడవు అండి. అంటే 4 ఇంటూ లెంత్ అనమాట. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ ఉంటాయండి. కానీ ప్రతి దాని మీనింగ్ మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామ్లో పైన ఫార్ములా ఇచ్చేస్తాడండి. 4 ఇంటూ భుజము పొడవు అని ఇచ్చేసి మీకు కింద ఇది దేనికి సంబంధించిందని కింద ఆప్షన్స్ ఇస్తాడనమాట. చతురస్రం వైశాల్యమా, చుట్టుకొలత, లేకపోతే దీర్ఘ చతురస్రం అని అడుగుతాడనమాట. సో మన ఫార్ములాస్ ఎవ్రీ ఫార్ములా మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఓన్లీ చుట్టుకొలత మీద అడిగాడండి. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి వైశాల్యం మీద ఎటువంటి సమ్ ఇవ్వలేదు. ఎందులో అంటే టెట్ 2024 పేపర్స్లో అండి. ఇక మనం సమ్స్లోకి వెళ్దామండి. ఇక ఫస్ట్ సమ్ చూసినట్లయితే ఇక్కడ 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్రం చుట్టుకొలత కనుగొనండి. అంటే ఇక్కడ ఏంటంటే కాలిక్యులేటెడ్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అండి. ఒక సైడ్ ఇచ్చాడనమాట. మన చతురస్రం చుట్టుకొలత ఏంటండి 4 భుజాలు సమానంగా ఉన్నదాన్ని మనం ఏమంటాం చతురస్రం అంటాం. చతురస్రం చుట్టుకొలత ఫార్ములా వచ్చి 4 ఇంటూ భుజము పొడవు అండి. ఇక్కడ భుజం పొడవు ఎంత ఇచ్చాడండి, లెంత్ 7 ఇచ్చాడనమాట. సో మనం ఇక్కడ ఫార్ములాలో అప్లై చేస్తే మనం 4 ఇంటూ 7 అండి. 4 7 ఎంత అండి 28. సో ఆన్సర్ వచ్చి మనకి 28 అండి. మనకి ఓన్లీ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంటే ఆన్సర్ వేసేయచ్చు. ఈ విధంగా అండి ఆన్సర్ వచ్చి మనకి 28 సెంటీమీటర్స్ అండి. ఇది వచ్చి మనకి 27వ తారీఖున మార్నింగ్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్ అండి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దాము. పొడవు 8 సెంటీమీటర్స్ అలాగే వెడల్పు 3.5 సెంటీమీటర్స్ కల దీర్ఘ చతురస్రం చుట్టుకొలత అండి. ఇక్కడ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఇది వచ్చి మనకి ఆ రోజే ఈ మధ్యాహ్నం సెక్షన్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఇది అంటే రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అడిగాడు అనమాట ఇక్కడ. సో దీని ఫార్ములా మనం చుట్టుకొలత చూసుకున్నట్లయితే దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 ఇంటూ
పొడవు ప్లస్ వెడల్పు అండి. సో మనం ఇక్కడ బ్రాకెట్ ఉన్నది ఎప్పుడు ఇంటూలా చూసుకోవాలంటే మల్టిప్లికేషన్ చేస్తుందని తెలుసుకోవాలన్నమాట నాన్ మ్యాథ్స్ వాళ్ళు. మీకోసం వివరాత్మకంగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చెప్తున్నాను. సో ఇక ఫార్ములా అప్లై చేస్తే మనం 2 ఇంటూ పొడవు ఎంత ఇచ్చాడండి, 8 ఇచ్చాడు. 8 ప్లస్ 3.5 అండి. సో ఇక్కడ పాయింట్లో ఇచ్చాడు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా లెక్క చేయాలని మీకోసమని ఇక్కడ ఎడిషన్ చేస్తున్నా చూడండి. ఎడిషన్ కాబట్టి ఇది ఈజీగా మీరు 3.5 8 వేసేసుకొని 0.0 అన్నది మనం 8.0గా పెట్టుకొని చేస్తున్నాం. ఒకవేళ అక్కడ తీసివేత ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ 0 ఉన్నప్పుడు పక్కనే తెచ్చుకొని 10లోని 5 తీసినట్టు చేయాలండి. సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా పాయింట్ ఉన్నాయి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలండి. అక్కడ తప్పు చేయకుండా ఉంటారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2 ఇంటూ 11.5 అంటే 2 5s వచ్చి మనకి ఇంటూ కదండి బ్రాకెట్ అంటే 5 2s 10 అండి. 1 ఉంటుంది. 1 2s 2 3 అండి. 1 2s 2 అండి. 23.0 వచ్చిందండి. అంటే 23.0 అంటే 0 వాల్యూ ఉంటుంది కాబట్టి పక్క తీసేయక మనం 23 సెంటీమీటర్స్ మాత్రమే ఆన్సర్ అండి. సో ఈ విధంగా చేయాలి. స్టెప్ బై స్టెప్ మీకోసమని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానండి. కొంచెం పాయింట్ వచ్చినప్పుడు ఎలా కూడాలి ఎలా తీసివేయాలి అన్నది తెలిసి ఉండాలండి. ఫార్ములా తెలిస్తే బెటరే, కానీ ఫార్ములా ఒకటే తెలియడం కాదు, ఇలాంటి కొంచెం చిన్న చిన్న విషయాలు కూడా తెలిస్తే మనం తప్పు చేయకుండా ఆన్సర్ కరెక్ట్గా చేస్తామండి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే ఇక్కడ పొడవు 5 సెంటీమీటర్లు వెడల్పు 3 సెంటీమీటర్ల గల దీర్ఘ చతురస్ర చుట్టుకొలత అండి. ఇది వచ్చి మన 28 అండి 28వ తారీఖున అడిగిన క్వశ్చన్ అండి. సో దీనికి సేమ్ ఇందాక నేను చేసినట్లుగానే దీర్ఘ చతురస్ర చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు వేసి మీరు ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థర్డ్కి వచ్చిన ఆన్సర్ అని కింద కమెంట్ చేయండి. మీకోసం ప్రతి వీడియోలో ఒక సమ్ ఇస్తున్నానండి, మీరు చేస్తారనేసి, ఎంతమంది నా వీడియో చూస్తూ ప్రాక్టీస్ అవుతున్నారో తెలియాలనేసి. సో మీరు తెలిసినట్లయితే ఆన్సర్ కింద కమెంట్ చేయండి ఈ క్వశ్చన్కి వచ్చి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 4 సెంటీమీటర్ల భుజం పొడవు గల చతురస్ర చుట్టుకొలత అండి. ఇక్కడ చతురస్ర చుట్టుకొలత అడిగాడు. సో చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉన్నది, ఈ విధంగా ఉన్నదని మనం అంటే స్క్వేర్ అండి. స్క్వేర్ యొక్క పెరిమీటర్ అడిగాడు అనమాట చుట్టుకొలత. సో 4 ఇంటూ భుజము పొడవు అండి మనకు కావాల్సింది. చతురస్రం యొక్క చుట్టుకొలత అండి 4 ఇంటూ భుజం అనమాట. అదే భుజము స్క్వేర్ అయితే వైశాల్యం అండి, గుర్తుపెట్టుకోవాలి. 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని వెళ్ళండి టెట్ ఎగ్జామ్కి. సో ఇక్కడ మనకంటే 4 4 4 అన్నది ప్రతి భుజం ఈక్వల్ కదండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే 4 ఇంటూ మనకి ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లో 4 ఇచ్చాడండి. 4 4 ఎంత అండి 16 అండి. సో 16 సెంటీమీటర్ల చతురస్ర చుట్టుకొలత అనమాట. ఈ విధంగా చేయాలండి. ఇది వచ్చి మనకి 29వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో 16 సెంటీమీటర్ అండి ఇది నా ఆన్సర్. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక దీర్ఘ చతురస్రం పొడవు 6 సెంటీమీటర్ల వెడల్పు 4 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత అండి. ఇది కూడా 29వ డేనే అడిగిన క్వశ్చన్ అండి ఇది కూడా. సో దీని చుట్టుకొలత అడిగాడు. ఇందా మనం చేసినట్లుగా సేమ్ అదే ఫార్ములా అండి. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అండి. సో పొడవు ఎంత మనకి ఎంత ఇచ్చాడంటే 6 ఇచ్చాడు. 6 ప్లస్ 4 అండి. అంటే 2 ఇంటూ 6 ప్లస్ 4 అంటే 6 ప్లస్ 4 అంటే 10 అండి. 2 ఇంటూ 10 అంటే 20 అండి. సో 20 సెంటీమీటర్స్ అనేది ఈ క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ అండి. సో ఈ విధంగా ఈజీగానే ఉంటాయండి టెట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. మ్యాక్సిమం మనం బాగా డెప్త్కి వెళ్ళక్కర్లేదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసుకుంటే డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనకి మార్క్స్ డిఎస్సిలో కొంచెం మనకి తగ్గిన దీనివల్ల మనకి ప్లస్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా చూసుకోవాలండి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక నెక్స్ట్ సమ్ చూసినట్లయితే 5x మరియు x+1 కొలతలు భుజాలుగా గల దీర్ఘ చతురస్ర వైశాల్యం అండి. ఇక్కడ అడిగేది ఏంటంటే దీర్ఘ చతురస్ర వైశాల్యం అడిగాడు. సో ఆ ఫార్ములాతో చేయొచ్చండి. కానీ ఇక్కడ మనకి నెంబర్స్ ఇవ్వలేదు అని కొంతమంది కంగారు పడతారు. ఏం కాదండి, ఆ ఫార్ములా వస్తే సరిపోతుంది. మనకు దీర్ఘ చతురస్ర వైశాల్య సూత్రం ఎంత అండి, పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు ఇంటూ వెడల్పు అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేసి మనకు గుర్తుంటుంది అనమాట. సో ఇక్కడ ఏమడిగాడు 5x ఇచ్చాడు. అలాగే x+ అంటే మనం పొడవు ఎంత అనుకోవాలి 5x అనుకోవాలి, వెడల్పు ఎంత అనుకుంటాం x+1 అనుకుంటామండి. సో ఆ విధంగా మన ఫార్ములాలో అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ పొడవు ఇంటూ వెడల్పు అన్న దానిలో 5x ఇంటూ x+1 అండి. బ్రాకెట్ని ఎప్పుడు ఇంటూలో చూసుకోవాలండి. 5x ఇంటూ x అంటే x² అండి. సో 5 ఇంటూ x² అలాగే 5x ఇంటూ 1 అంటే 5x వస్తుంది కదండి ఒకసారి చేస్తే. సో 5x అండి.
సో ఆ విధంగా చేసినట్లయితే ఆన్సర్ ఎంత వచ్చిందంటే మనకి 5x² + 5x అంటే ఇదే ఉంటుందండి ఆప్షన్స్లో. చూసి కరెక్ట్గా వేయాలి. ఇది వచ్చి మనకి 1వ తారీఖున అడిగిన క్వశ్చన్ అండి. మళ్ళీ 6వ తారీఖు మధ్యాహ్నం సెక్షన్లో అడిగిన క్వశ్చన్ వచ్చి ఇదండి. 2 పొడవులు + 2 వెడల్పులు ఏంటి అనేసి అడిగాడు. ఇందా మీకు చెప్పాను కదా, ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవడం కూడా ఒక రకమైన బిట్టేనని. సో ఆ బిట్ని ఇక్కడ అప్లై చేశాను. ఇది కూడా 1వ తారీఖున అడిగిన క్వశ్చనేనండి. ఇది కూడా ప్లస్ గుర్తు వచ్చిందండి. ప్లస్ ఎక్కడ వస్తుందంటే మనకి చుట్టుకొలతలో వస్తుంది. ఏం చుట్టుకొలతలో వస్తుంది? దీర్ఘచతురస్రం చుట్టుకొలతలో వస్తుంది. ఏంటంటే 2 పొడవు + వెడల్పు. అలా అన్నా ఒకటే, 2 పొడవులు + 2 వెడల్పులు అండి. ఈ విధంగా రాసుకున్నా కూడా ఒకటేనండి. మీకు చూపిస్తున్నా చూడండి. 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది ఇక్కడ, అంతే కదండి. అంటే 2 పొడవులు ఉన్నాయి అక్కడ, అలాగే 2 వెడల్పు ఉన్నాయనే కదండి మీనింగ్. సో అది ఈ విధంగా అడిగాడు అనమాట, విడమర్చి అడిగాడు. కొంచెం నేను 2 పొడవు + వెడల్పు అని చదివాను, ఇక్కడ ఇంటూ లేదనుకోకూడదు, కొంచెం ఆలోచించి చేయాలండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఇవండి ఈ వీడియోలో చతురస్రం మీద అడిగిన క్వశ్చన్స్ అండి, మన అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ. సో మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇలాగే రాత సమస్యలో కొన్ని చుట్టుకొలతలు అడిగాడండి. త్రిభుజం, సమతలం, అలాగే ఘనం వాటి మీద అడిగాడండి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను అడిగిన ప్రతి క్వశ్చన్ మీరు కింద కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే వీడియో చూసి మీరు ప్రాక్టీస్ అయినట్టుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉన్నాను కాబట్టి మీకు కూడా ఈజీగా ఉంటుందండి. ఇక మన నెక్స్ట్ వీడియోలో అవి చూద్దామండి. ఇంకా దాంతోపాటు కొన్ని ఈజీగా మన మార్క్స్ వచ్చే టాపిక్స్ కూడా ఉన్నాయండి మ్యాథ్స్లో. సో అవి కూడా చెప్తాను నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.